నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. కుటుంబంలో తల్లిదండ్రులకు ఒక గారాబంగా చూసుకుంటారు తల్లిదండ్రులు. చూసుకోవటంలో మాత్రం ఎటువంటి డోకా అయితే లేదు. ఎందుకంటే నాకు ఈ తండ్రి ఏంటి చేసే వృత్తి ఒక తాపీ మేస్త్రిలో చిన్న జాబ్ అనేది సంపాదించుకోవాలని చెప్పేసి ఆ అబ్బాయి మీద కలగను అనమాట తల్లిదండ్రులు, ఇంకా తండ్రి కూడా. కాబట్టి ఏ రోజులు కూడా కష్టం అంటే ఏంటి తెలియకుండా పెంచారు ఈ అబ్బాయిని. అయితే ఈ అబ్బాయి డిగ్రీ ఎప్పుడైతే జాయిన్ అయ్యిండో అప్పటి నుంచి ఆ కాలేజీలో ఒక అమ్మాయిని లవ్ చేసి తల్లిదండ్రులు తెలవదు. అంటే ఈ లవ్ అనేది ఏంటి, వన్ సైడ్ లవ్. ఈ అబ్బాయి ప్రేమించేవాడు కానీ అవతల ఆ అమ్మాయి ఈయనని గబగబా ఎత్తుకొని ఒక ఆటో తీసుకొచ్చుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు ఎంత ప్రయత్నానికి. నమస్కారం అండి. ఈ వీడియో కేవలం యువత కోసం అండి చేసేది. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో తల్లిదండ్రులకు ఒక అబ్బాయి అండి. అయితే ఆ అబ్బాయిని ఒక అబ్బాయి అని చెప్పేసి చాలా గారాబంగా చూసుకుంటారు తల్లిదండ్రులు. చూసుకోవటంలో మాత్రం ఎటువంటి డోకా అయితే లేదు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అయితే కొన్నాళ్ళ తర్వాత అంటే మన అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడా ఆ తల్లిదండ్రులు చాలా గారాబంగా చూసుకుంటారు. అడిగినల్లా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. కనీసం ఒక మాటలో చెప్పాలంటే అబ్బాయికి కాలుకు మట్టి అంటకుండా పెంచారండి అబ్బాయిని. అంటే ఈ అబ్బాయిని ఏ విధంగా చూసుకునే వాళ్ళంటే తల్లిదండ్రులు ఒక కొడుకు కాబట్టి ఈ అబ్బాయికి ఏదైనా ఒకవేళ ఒంట్లో బాగాలేకపోతే ఈ తల్లిదండ్రులు గదగదలాడిపోయేవాళ్ళు. అంత గారాబంగా చూసుకునేవాళ్ళు అనమాట. అంత గారాబంగా చూసుకునేవాళ్ళు, అంత ప్రేమ కూడా చూసుకునేవాళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి కూడా అదే విధంగా వాళ్ళ అబ్బాయిని పెంచుకుంటూ వచ్చారనమాట. అయితే ఆ అబ్బాయిని కొంత చదువు అనేది మంచిగా చదివించి ఆ జీవితంలో ఆ అబ్బాయిని ఒక ఉన్నత స్థాయిలో చూడాలని అని ఆశ ఉండేది అనమాట ఈ తల్లిదండ్రులకి. అంటే ఈ తండ్రి ఏంటి చేసే వృత్తి ఒక తాపీ మేస్త్రి. తాపీ మేస్త్రికైనా కానీ అంటే నేను చేసే పని నా కొడుకు చేయకూడదు, నేను కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఇవన్నీ ఎదుర్కొన్నా కాబట్టి నా కొడుకైనా కానీ అతని జీవితంలో కొద్దిగా సుఖపడాలి, దాంట్లో చిన్న జాబ్ అనేది సంపాదించుకోవాలని చెప్పేసి ఆ అబ్బాయి మీద కలగను అనమాట తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి కూడా. కాబట్టి ఏ రోజులు కూడా కష్టం అంటే ఏంటి తెలియకుండా పెంచారు ఈ అబ్బాయిని. సార్ ఈ అబ్బాయిని కొంత చదువు అనేది చదివిద్దామని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు స్కూల్లో వేశారు. తర్వాత కొన్నాళ్ళకు ఈ అబ్బాయి డిగ్రీ వచ్చిందన్నమాట. డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా పూర్తయిపోవడం వచ్చింది. అయితే ఈ అబ్బాయి డిగ్రీ ఎప్పుడైతే జాయిన్ అయ్యిండో అప్పటి నుంచి ఆ కాలేజీలో ఒక అమ్మాయిని లవ్ చేసినాడండి. ఇది తల్లిదండ్రులకు తెలవదు. అంటే ఈ లవ్ అనేది ఏంటి, వన్ సైడ్ లవ్. ఈ అబ్బాయి ప్రేమించేవాడు కానీ అవతల ఆ అమ్మాయి ఇష్టపడేది కాదు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఏంటి తల్లిదండ్రులు అంటే ఇష్టం. అలాగే ముందర ఆ అమ్మాయి సెటిల్ అవ్వాలని చెప్పేసి ఆ అమ్మాయి చూసుకునేది. ఈ లవ్వులు గివ్వులు అంటే ఇష్టం ఉండేది కాదట. అయితే ఈ అబ్బాయి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఒకటే మాట చెప్పిందట, నాకు లవ్ అంటే నాకు ఇష్టం ఉండదు, లవ్ అంటే నాకు పడదు, అవసరమైతే మనం ఫ్రెండ్ లాగా ఉందామని చెప్పి ఆ అమ్మాయి చాలాసార్లు చెప్పిందట. కానీ ఈ అబ్బాయి ఏంటి లవ్ చేసేవాడు అన్నమాట. కానీ ఆ అబ్బాయి ఎంత చెప్పినా కానీ ఆ అమ్మాయి వెనకపోవడం వల్ల సరే ఇకనైనంటదా అని చెప్పేసి ఆ అమ్మాయిని ఎన్నో సార్లు అడిగినా కానీ ఆ అమ్మాయి అసలు ఒప్పుకునేది కాదట. అమ్మాయి ఏంటి జీవితంలో సెటిల్ అయిపోవాలి, నాకు ఏదో జాబ్ కొట్టాలి అని ఆ అమ్మాయి ఉద్దేశం. కానీ ఈ అబ్బాయి అలా కాదు, ఈ పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి, నేను ప్రేమించాను కాబట్టి ఈ అమ్మాయి ఎవరికి దక్కడానికి లేదు, కానీ ఈ అమ్మాయి నాకు కావాలని చెప్పి ఈ అబ్బాయి పట్టుదల. సరే ఈ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ అమ్మాయి వెనకపోవడం వల్ల ఒకరోజు చూసుకొని సరే తల్లిదండ్రులకు చెప్దామని చెప్పి ఈ అబ్బాయి తన తల్లిదండ్రులకు చెప్పిండాడు, నాన్న మరి ఒక అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి నేను ఎన్నిసార్లు ప్రపోజ్ చేసినా కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, నాకు ఎట్లయినా ఆ అమ్మాయి కావాలి నాన్న, ఏదైనా కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాను నాన్న అని ఇలా తల్లిదండ్రులకు చెప్పిండాడు ఈ అబ్బాయి. ఎప్పుడైతే ఈ మాట తల్లిదండ్రులకు చెప్పిండో ఈ తల్లిదండ్రులు షాక్ అట. ఎందుకని మనం చేసే వృత్తి ఏంటి, నేను కాలేజీకి పంపించిన తర్వాత నువ్వు చదువుకొని పాస్ అయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగంలో సెటిల్ అయిన తర్వాత అప్పుడు పెళ్లి చేద్దామని చెప్పేసి ఈ తల్లిదండ్రులు చూస్తున్నారు ఒక మంచి అమ్మాయిని చూసి. ఏది ఈ అబ్బాయి సెటిల్ అయిన తర్వాత. కానీ తల్లిదండ్రులు అనుకున్న దానికి ఈ అబ్బాయి చేసేదానికి సంబంధం లేదు. తల్లిదండ్రులు ఆ టైంలో గతిచ్చారట. ఈ అబ్బాయికి చెప్పి చూశారట తల్లిదండ్రులు, నువ్వు ముందాల చదువు మీద కాన్సంట్రేషన్ చేయి, తర్వాత జాబ్ ఏదన్నా ట్రై చేయి, జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం, అంతేగాని లవ్వులు గివ్వులు ఇసంటి అంటే వద్దున్నారని చెప్పి ఈ తల్లిదండ్రులు ఎన్నోసార్లు నచ్చ చెప్పారట. కానీ ఆ అబ్బాయి మాత్రం మైండ్లో అట్టబెట్టుకున్నాడండి, పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, లేకుంటే నాకు పెళ్లి వద్దు చదువు వద్దు అని చెప్పి ఈ అబ్బాయి తల్లిదండ్రులకి తిరగబడేవాడట. తల్లిదండ్రులు ఈ తండ్రి ఎంతో కొంత సంపాదించుకొని వచ్చినా కానీ తినేటప్పుడు మాత్రం ఈ తండ్రికి వంట పట్టేది కాదట, అన్నం ముద్ద కూడా ఎక్కేది కాదట. ఎందుకంటే కొడుకు ఎదిగినంత కొడుకు ఎంత చెప్పినా కానీ ఎంటాలేదేంటి, రేపు పొద్దున్న నా కొడుకు ఏమవుతాడో ఏమో అని చెప్పి పదే ఎన్నిసార్లు చెప్పినా కానీ వినకపోవడం వల్ల అదే ఆలోచనలో పడేవాళ్ళ తల్లిదండ్రులు. తల్లిలో ఇంటి పని చేసుకుంటా ఉండేది, తండ్రి బయటికి వెళ్ళి పని చేసుకొని ఈ కుటుంబాన్ని సాక్కోవాలి. సరే కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయి ఏం చేసిండు, తన ఫ్రెండ్స్కి చెప్పిండట. ఏమని చెప్పిండంటే, అరే మా తల్లిదండ్రులకు చెప్పినా కానీ మా తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను అడగట్లేదు, నేను ఈ అమ్మాయితో ఎన్ని చెప్పినా కానీ ఈ మాట నా మాట వింటలేదు, మీరైతే మాత్రం ఒకటే చెప్పండి. ఏం చెప్తారంటే, నువ్వు లేకపోతే మా వాడు బ్రతకడాట,
నువ్వు ఒప్పుకోకపోతే మాత్రం మా వాడు ఏదైనా చేసుకొని ఇదైపోతాడట అని చెప్పి చెప్పండ్రా అంటే ఈ పిల్లలు అంటే ఇతని ఫ్రెండ్స్ ఏం చేశారంటే సరేలేరా నువ్వు అట్లకి బెదిరి నువ్వు చూసుకుంటాంలే ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకోదో చూద్దామని చెప్పేసి కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పించడానికి ట్రై చేశారట. అసలు ఆ అమ్మాయికి మనసులో లేదు. మనసులో లేనిదే ఎంతమంది చెప్పినా వేస్టే. అమ్మాయికి ఏంటి, మంచి చదువుకోవాలి, జీవితంలో సెటిల్ అవ్వాలి, ఒకరికి ఆశపడకుండా బ్రతకాలని చెప్పేసి ఆ అమ్మాయి ఉద్దేశం. చివరకు ఈ ఫ్రెండ్స్ కూడా ఎంత చెప్పినా ఏం లేదట. లాస్ట్కి ఫ్రెండ్స్ ఏం చేశారంటే నువ్వు కానీ ఒప్పుకోకపోతే మా వాడు ఏదో ఒకటి చేసుకుని చనిపోతాడట. అంటే నాకైతే మాత్రం ఇప్పుడు పెళ్ళి గిల్లి అంటే ఇష్టం లేదు, నన్ను మర్చిపోమని చెప్పేసి ఆ అమ్మాయి కరకటి చెప్పేసిందట. చెప్పేసిన తర్వాత ఇదే మాట వచ్చారు, మేము చెప్పినా కానీ అమ్మాయి అంటలేదురా, ఇక అమ్మాయిని వదిలేరా అని చెప్పి ఈ అబ్బాయితోని వీళ్ళ ఫ్రెండ్స్ చెప్పారట. చెప్పిన తర్వాత ఏదో ఆ ఫ్రెండ్స్తోని ఏం చెప్పిండు, క్యాజువల్గా ఒకవేళ బెదిరించినట్లయితే ఆ అమ్మాయి ఒప్పుకుంటుందని చెప్పి ఫ్రెండ్స్తో చెప్పించిండు. కానీ అమ్మాయి ఒప్పుకోలే. చివరకు అన్నంత పని చేసేసిండు అబ్బాయి. ఇంటికి వెళ్ళిండు, ఏదో బాటిల్ మందు ఏదో తెచ్చుకోండు, తాగేసిండు. తల్లిదండ్రులు ఆ టైంలో ఇంటికి లేరట. చివరకు వచ్చి చూసేలాడికి అబ్బాయి గిలా పుట్టిన ఈ తల్లిదండ్రులకు ప్రాణం పోయినంత పని అయిందట. ఈ తల్లిదండ్రులు ప్రాణం పోయినంత పని అయిందట. ఆ అబ్బాయిని గబగబా ఎత్తుకొని ఒక ఆటో తీసుకొచ్చుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కానీ ఆ అబ్బాయి బ్రతకలేదండి, చనిపోయింది. ఒకసారి యువత ఏం ఆలోచించుకోవాలంటే, చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. మీ కడుపు నింపుదామని చెప్పి ఎన్నో పూట్ల కూడా వాళ్ళు అన్నం తినకుండా వాళ్ళ కడుపు కాల్చుకొని మీ కడుపు నింపుతున్నారు కదా. లాస్ట్కి మీరు మీ తల్లిదండ్రులకు ఇచ్చే బహుమతి ఏంటి? ఒకసారి యువతనేది అర్థం చేసుకోవాలి. ఈ అబ్బాయి సిన్సియర్గా ప్రేమించిండేమో, కానీ ఆ అమ్మాయికి నీ మీద లేదు. దీన్ని బట్టి యువత ఒకటి అర్థం చేసుకోవాలి. నాకైతే మాత్రం కొద్దిగా చాలా బాధ అనిపించింది ఆ అబ్బాయిని అలా చూస్తూ ఉంటే. వాళ్ళు ఒక పూట తినకపోయినా కానీ కనీసం మిమ్మల్ని ఒక్క రోజు కూడా ఆకలితో ఉంచలేదు. మీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారు. ఒక్క కొడుకు అని చెప్పేసి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటే చివరికి ఇచ్చిన మీ తల్లిదండ్రులకు ఇచ్చే బహుమతి ఏంటి? సరే ఒక్కలైనా ఇద్దరైనా కానీ తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉన్నారన్నది కాదు, తల్లిదండ్రులు ప్రేమ ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలకి ప్రేమ అనేది పంచుతారు. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ ఏ తల్లిదండ్రులు కూడా చూసుకోరు. అంత ప్రేమగా మీ తల్లిదండ్రులు చూసుకుంటే 9 నెలలు మోసి కని పెంచి చదివించి ఒక ప్రయోజకుల్ని చేద్దామని చెప్పేసి మేము పడ్డ కష్టం అనేది మీరు పడకూడదన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇంతగానం మిమ్మల్ని గారాభంగా చూస్తే చివరకు మీరు ఇచ్చిన బహుమతి ఏంటి? ఒక అమ్మాయిని ప్రేమించడం, జీవితంలో సెటిల్ అవ్వకుండా ఒక అమ్మాయిని ప్రేమించి ఆమె వెంటపడి వేధించి చివరకు ఆమె ఒప్పుకోకపోతే మీరు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం. అసలు ఎవరిచ్చారు మీకు హక్కు? చనిపోయే హక్కు అనేది మీకు ఎవరిచ్చారు? అరే జీవితంలో ముందాల చదువుకోండి. ముందాల ఏంటంటే యువత చదువుకోండి, చదువు మీద దృష్టి పెట్టండి. చదువు మీద దృష్టి పెట్టిన తర్వాత ఏదో జాబ్ కొట్టండి, జీవితంలో సెటిల్ అవ్వండి. మీరు జీవితంలో సెటిల్ అయిన తర్వాత మీరు డబ్బు సంపాదించేంత ఇదొచ్చిన తర్వాత మీకు రంభా ఊర్వశే కాదు, అప్సరసలు కూడా మీ ఎమ్మటి తిరుగుతూ ఉంటారు, మీ ఎమ్మటి పడతారు.